హలో బిజీ పీపుల్, అండ్ జాను ఫ్రమ్ యూఎస్ఏ. ఇవాళ నేను మీకు ఒక అద్భుతమైన టిప్ చెప్పడానికి వచ్చేసానండి. అవునండి, ఏదైనా దోశ పిండి మన దగ్గర ఉన్నప్పుడు అది మొత్తం పులిసిపోయింది అనుకోండి, మనం దాన్ని వేస్ట్ అనుకుంటాం, లేదా తినలేకపోతాం, లేదా సఫర్ అవుతుంటాం కదా. ఇప్పుడు దానికి ఒక మీకు అద్భుతమైన టిప్ చెప్తాను, వినండి. నేను ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పాటు సూజీ మన ఉప్మా రవ్వని నానబెట్టుకున్నానండి. చూడండి, నానబెట్టుకున్న తర్వాత ఇలా అవుతుంది కదా సాఫ్ట్గా. దాన్ని నేను మన ఏదైతే పులిసిన దోశ బ్యాటర్ ఉందో దాంట్లో వేసి మిక్స్ చేశాను. మిక్స్ చేయడం మాత్రం పర్ఫెక్ట్గా చేయాలి. మీకు కావాలంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ కలిపిన పిండి అసలు దోశ ఎలా వస్తుందో మనం టెస్ట్ చేసి చూద్దాం, ఓకేనా. ఈ టిప్ నేను నా హస్బెండ్ దగ్గర నేర్చుకున్నాను. సో అసలు ఎలా వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేస్తున్నాను, బట్ ఇట్ వర్క్స్ ఎ లాట్. మీరు ట్రస్ట్ చేయండి, బిలీవ్ చేయండి, ట్రై కూడా చేయండి. చూడండి, ఇక్కడ వన్ సైడ్ అంతా రోస్ట్ అయిపోయింది కదా, నేను సెకండ్ సైడ్ కూడా తిప్పేశాను. సో హాట్ దోశ, పులిసిన దోశ పిండితో సూజీ యాడ్ చేసుకుంటే ఇంత అద్భుతంగా ఉంటుందని నాకు ఇవాళ తెలిసిందండి. మీరు కూడా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా దోశలు చేసుకొని తినొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్ అండ్ కమెంట్ బిలో.